నమస్కారం. తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మార్చబోతున్నట్టు వార్తలు సోషల్ మీడియాలో గత 3 రోజులుగా చక్కర్లు కొడుతుండడం మనం చూస్తున్నాము. అయితే ఇది నిజమేనా అని తెలుసుకునే ముందు మీరు కానీ నా ఛానల్కు కొత్త అయితే దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ను నొక్కండి. అలా చేస్తే నేను పెట్టే వీడియోలన్నీ డైరెక్ట్గా మీకు చేరుతాయి. మీరు ఒక్కరు లైక్ చేస్తే 10 మందికి పోయి నా వీడియోలు చేరుతాయి, నా వీడియోలు అందరికీ తెలుస్తాయి. ఇప్పుడు వీడియోలోకి వెళితే, ఈ ముఖ్యమంత్రి మార్పిడి నిజమేనని కాంగ్రెస్ పార్టీలోని కొంతమంది కొన్ని వర్గాలు చెప్పడం మనల్ని ఆశ్చర్యానికి గురి చేయవచ్చును. ఇది నిజమే. అందుకే మీనాక్షి నటరాజన్ను అబ్జర్వరుగా ఇక్కడికి అంటే తెలంగాణకు పంపడం జరిగింది. ఆమె క్షుణ్ణంగా పరిశీలించి అందించిన రిపోర్టు ప్రకారం ఈ కాంగ్రెస్ పెద్దవారు తీసుకోవడం జరిగింది. అదే కాకుండా పార్టీ లైన్ దాటిన వారు ఎంతవారైనా ఉపేక్షించేది లేదని, ఆ కోవలో 4 పార్టీ లైన్ దాటారని, దానిలో వారిపైన వేటు తప్పదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎంతో కష్టపడి అట్టడుగులో ఉన్న కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో రూలింగ్ వరకు తెచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఈ గతి అంటే, ఇంకా కాంగ్రెస్ను నమ్ముకోవడం మన బుద్ధి తక్కువని ప్రజలు భావిస్తున్నారు. ఇదే కాకుండా ఇంకొక సమాచారం ఉంది. కర్ణాటకలో సిద్ధరామయ్యను దించేసి డీకే శివకుమార్ను ముఖ్యమంత్రి చేయడం ఖాయమని అంటున్నారు. చూద్దాం ముందు ఏమి జరుగుతుందో వేచి చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ముఖ్యమంత్రి మార్పిడిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలపండి దయచేసి. ఈ వీడియోను మీరు చివరి వరకు చూసినందుకు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.